ఈ ఓషన్ కరెంట్ ఆగిపోతే యూరోప్ మళ్ళీ ఐస్ ఏజ్ లా మార్చు. అంతేకాదు ఇండియన్ మాన్సూన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు ప్రపంచానికి ఒక పెద్ద డేంజరస్ వార్నింగ్ ని ఇచ్చారు. అది గ్లోబల్ కన్వేయర్ బెల్ట్ గురించి. అదేంటో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా సైంటిస్టులు విడుదల చేసిన రిపోర్ట్ లో గ్లోబల్ కన్వేయర్ బెల్ట్ స్లో అయిపోతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్పారు. దీన్నే థర్మో హైలాండ్ సర్క్యులేషన్ అంటారు. అండ్ అలాగే ఏఎంఓసి అంటే అట్లాంటిక్ మెరిడోనియల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ అని కూడా అంటారు. ఇది ఎర్త్ ఓషన్స్ లో కంటిన్యూస్ గా తిరిగే వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ మెకానిజం ఎలా వర్క్ చేస్తుందో సింపుల్ గా చెప్పాలంటే, మనకి ట్రాపికల్ రీజన్స్ లో ఎక్కువ ఎండ ఉండడం వల్ల అక్కడ ఉన్న వాటర్ వార్మ్ గా ఉంటాయి. అండ్ పోలార్ రీజన్స్ లో చూసుకునేసరికి వాటర్ కోల్డ్ గా ఉంటాయి. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ట్రాపికల్ రీజన్స్ లో ఉన్న వార్మ్ వాటర్ ని పోలార్ రీజన్స్ లో ఉన్న కోల్డ్ వాటర్ దగ్గర తీసుకువెళ్ళి అక్కడున్న కోల్డ్ వాటర్ ని మళ్ళీ ఇక్కడ ట్రాపికల్ రీజన్స్ కి అలా సర్క్యులేట్ చేస్తుంది. ఇలా హాట్ వాటర్ ని కోల్డ్ రీజన్స్ వైపు, కోల్డ్ వాటర్ ని హాట్ రీజన్స్ వైపు తీసుకురావడం వల్ల ఓషన్స్ లో ఉన్న టెంపరేచర్ ని మనం బ్యాలెన్స్ చేయవచ్చు. ఇలా ఈ సిస్టమ్ ఓవరాల్ గా మన యొక్క ఓషన్ సిస్టమ్ లో ఉన్న హీట్ ని అండ్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం హైలైట్ చేసింది అంటే, క్లైమేట్ చేంజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని అందరికీ తెలిసింది. ఆ ఇంక్రీస్డ్ టెంపరేచర్ వల్ల మనకి పోలార్ రీజన్స్ లో ఉన్న ఐస్ గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయిపోయి ఎంతైతే వాటర్ యాడ్ అవుతుందో ఓషన్స్ లో, ఆ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అనేది ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు మనకున్న ఓషన్ లో ఉన్న సలినిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇంతకుముందు ఎంత సలైనిటీ ఉందో చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ ఫ్రెష్ వాటర్ అడిషన్ ఎక్కువ అవడం వల్ల ఈ సలైనిటీ మరింత తగ్గిపోవడం వల్ల ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ అనేది స్లో అవుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్స్ హైలైట్ చేసింది. ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటంటే, ఈ కన్వేయర్ బెల్ట్ స్లో డౌన్ అవ్వడం వల్ల ఇప్పుడు మిక్సింగ్ ఆఫ్ వార్మ్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ తక్కువ అవుతుంది. అందుకే పోలార్ రీజన్స్ లో ఎక్కువ చల్ల వాటర్ ఉండే ఛాన్స్ ఉన్నాయి, అండ్ ట్రాపికల్ రీజన్స్ లో ఎక్కువ వార్మ్ వాటర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఓవరాల్ గా ఈ యొక్క బ్యాలెన్స్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో కంపల్సరీ కమెంట్ చేయండి. ఏంటంటే, ఇలా మిక్స్ అవ్వకపోవడం వల్ల ఫ్యూచర్ లో జరిగే ఇంపాక్ట్స్ ఏంటి మన ఓవరాల్ ఎర్త్ ప్లానెట్ మీద అని. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.